చరిత్రలో సిక్కులకి, ముస్లింలకి ఏంటి సంబంధం? సిక్కు మతానికి సంబంధించినటువంటి గురువుని, వాళ్ళ బిడ్డల్ని చంపడానికి ఆనాడు ముస్లిం రాజు ప్రయత్నించిన నాడు, ఆ బిడ్డలకి తమ బిడ్డల్ని అరువుగా ఇచ్చినటువంటిది గురువు గారికి హిందువులు. హిందువుల యొక్క మొట్టమొదటి బిడ్డని సిక్కుగా పెంచినటువంటి చరిత్ర హిందువులది. అంతటి మైత్రుంది. అట్లాంటి హిందువుల్ని ద్వేషిస్తూ ఎవరైతే ఆ గురు గోవింద్ సింగ్ అంతానికి అంతం చేసినటువంటి ముస్లింలకి మనమెందుకు అండగా నిలుస్తున్నాం అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఖలిస్తానీలకు వ్యతిరేకంగా పెద్ద సిక్కులు అడుగుతున్నారు. రాముడు, కృష్ణుడు మన గురు గ్రంథంలో వందల సార్లు వస్తారు. ఎక్కడైనా అల్లా ప్రస్తావన కనిపించిన మన గ్రంథంలో హిందూ సిక్కులు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒకళ్ళ కూతుళ్ళనికి ఒకళ్ళు ఇచ్చుకున్న తప్పు లేదు. బట్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మన ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు, మన పెద్దల్ని చంపిన వాళ్ళతో మనం కలిసి సాగడం ఏంటి? ఇదెక్కడ ఖలిస్తానీ ఉద్యమం? ఇది పాకిస్తాన్ వాళ్ళ ముస్లింల అప్పీజ్మెంట్ కోసం తయారు చేసినటువంటి దాన్ని మీరెట్లా ప్రోత్సహిస్తున్నారంటూ ఇప్పటి యువతరాన్ని, సిక్కు యువతరాన్ని సీనియర్ సిక్కులు ప్రశ్నిస్తున్నారు.